Yeah.
రావణ బ్రహ్మ మహారాజ్ మహారాజ్ లంకాపురం రావణ బ్రహ్మ సేవక ఇప్పుడు ఎటేస్తున్నారు మహారాజ్ సేవక మహారాజ్ లంకాపురి పట్టణం వెళ్తుంటే సేవక తక్షణమే రావించడు కాక అలాగే మహారాజ్ ఆవేశపెట్టేదా రంభా ఊర్వశి మేనక ఆ రావణ బ్రహ్మ పిలుస్తున్నాడు తక్షణమే రాగలరు అందముగా నాట్యము చెయ్యదు కాక మమ్మల్ని ఆనందింపజేయవలను తక్షణమే మొదలు పెట్టండి కాక నువ్వెన్నైనా ఎక్కువ బావా నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు Honestly
నా మనసున సంతోషము కలిగాడు. అయినను ఒక చిన్న చూడత నా మనములు అక్కనే ఉన్నది. చీలను తీసుకొచ్చి ఇప్పటికి 10 మాసములు ఆయన ఏమైనా నా పైన ప్రేమ గాని కలిగినారా? ఏమినా ఈ సీత పతినే జాగ్రత్తను ఇంత అందమైన ఈ రావణ బ్రహ్మను ఈ లంకను నన్నెందుకురా ప్రేమించడం లేదు? ఏమిరా ఎందుకురా ఈ ప్రేమ కలగడం లేదు ఆ జానకి? అయినా ఒకసారి పోయి ప్రేమ కలిగేలా చూస్తున్నా. बोलो श्रीशंकर महाराज के पार्वती जगदीश्वरी पाई माम शंकर 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 निर्वहिं सुकार्यमं निखिला जगदीश्वरे निर्वहिं सुकार्यमं निखिला जगदीश्वरे निर्वहिं सुकार्यमं निखिला जगदीश्वरे ఒకసారి నా వైపు చూడను కదా. నేను ప్రతిరోజు తెల్లవారుజామున దేవగారి శివారాధన చేయనిది ఏ కార్యమైనా చేయని వాడు. కానీ నువ్వు వచ్చిన 10 మాసముల నుంచి నిన్నే జానించుంటుంది కదా సీత. నీకు కొద్దిగా కరుణ లేదా? నా పైన ప్రేమ లేదా? ఏ సీత ఒక్కసారి చూడము కదా. కమలారా చూడవే కౌసల్య
ఒక్కసారి నీ ముఖం నన్ను చూడము దానికి నీవే మైమర్చిపోదు కదా సీత. ఒక్కసారి చూడము. మహారాజ్ మనకని చూడనప్పుడు ఎందుకు మహారాజ్ మాకు ఏమి పలుకుతుందిగా నీతో నీ లంకతో నాకు అక్కర్లేదు. నేను వెళ్ళిపోతురా. కానీ నువ్వు చాలా శ్రమలో కదా చూడము కదా. రాముల బాణం సే పూలు కాక
సంహరించుట కొరకే అవతరించి ఉన్నాడు. నారాయణుడు అని తెలుసు. ఏమిరా సీతారాములు అన్నయ్య పలుకుతున్నదే. నీ రాముడు ఒంటి శిరము తలవాడు. ఒంటి శిరం తలవాడు అంటే ఒక్క తలవాడు. నేను నమ్మలొక్క శిరములు 10 తలలు 20 అస్తములు తలవాడు కదా సీత. నరుడు రాముడు నరుడు నన్నేమి చేయగలడు సీత? నీ 10 శిరములు నీ 20 అస్తములు రాముల బాణం చే పూలు రాక. రాముడు నరుడు నన్నేమి చేయగలడు? సీత పొరపడుతున్నది కదా. సముద్రము దాటి నరుడు ఇక్కడికి రాగలడా? నన్ను ఎన్ని మాటలు మాట్లాడావు? కలికి పూవిలుచుంచే మొలికి మాట్లాడలేమే ఎనలేని భ్రాంతి కలిగే వచ్చు నీయగా కలగంటి నీ మోము చూపవే మనసు కవితములు కురిపించిన మదనుడా
రోజు రాత్రి సమయంలో ఆ శివుని ధ్యానించేవాడు. ఆ శివుడు నా కళ్ళలోకి వచ్చేవాడు. కానీ ప్రతిరోజు నీవే వస్తుంటుంది కదా సీత, ఒక్కసారి నా వైపు చూసి నన్ను ప్రేమించి చూడము. ఈ లంకాపురమే నీకు స్వాధీనపరిచింది కదా, రాణిని చేసేదాను కదా సీత. రే దురాత్మ రావణ, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా, నీ మనసందుల బుద్ధి తెచ్చుకోరా, నీ మనసునందు బుద్ధి తెచ్చుకోరా, తను జాతవని గురు ఇంతటి దుర్భరమేననురా, తను జాతవని ఇంతటి దుర్భరమేననురా, మనితలెల్ల తల్లులను కోరా, మనితలెల్ల కన్నులను కోరా, మనితలెల్ల తల్లులను కోరా, మనితలెల్ల కన్నులను కోరా, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా, పలికి రావిందులేసి పోరా. ఒరే నీచమూర్ఖ, నేను ప్రతివర్తరాలను అయినా నన్ను తెచ్చినదే తప్పు. ఇక దుర్భాషలాడుట తప్పు. సీత ఊరుని పరిపాలించని, ఊరుని పరిపాలించని వనరాచి వినవరాదు మాట, వనరాచి వినవరాదు మాట, నీ వరుడి అలవాటే ఈ చోట, నీ వరుడి అలవాటే ఈ చోట, కనుమర్చము గల రాముడు ఏదరికము గలవాడు, కనుమర్చము గల రాముడు పేదరికము గలవాడు, ధనవంతుడు నన్ను చూడరారే, ధనవంతుడు నన్ను చూడరారే, ఇప్పటికైనా సమయము మించిపోలేదు. ఒక్కసారి ఆలోచించుకొని నన్ను ప్రేమించి చూడుము. ఈ లంకా నగరముకు నిన్ను రాణిని చేసేది కదా సీత, చూడుము. రే దుష్ట రావణ, వరాదు జానాదులను కట్టలేసే, వరాదు జానాదులను కట్టలేసే, నీ మురిపపు చెల్లెల ముక్కులు కోసే, నీ మురిపపు చెల్లెల ముక్కులు కోసే, భగవంతుడు
రాముడు వరది నారాయణ అని తెలుసుకొని జయ సీత నా మాట వినుకున్నా ఎంత చెప్పినా వినావే రాముల సీత ఎంత చెప్పినా వినవే రాముల సీత ఎంత చెప్పినా వినవే రాముల సీత వేలానమ్మని గానవే రాముల సీత వేలానమ్మని గానవే రాముల సీత
నన్ను కూడము సుఖమును అనుభవించిన సీత ఎవ్వరము కొండలపై ఏరు లాంటిది పోయినా మీరు వెనక్కి రాదు మీ ఎవరు తరిగిపోయినా అది మళ్ళీ వెనక్కి రాదు కదా సీత ఒక్కసారి ఆలోచించుకొని నన్ను కూడము రే రావణ ఎదురావాలా ఈ భూమి రావణ నీకు ఇప్పుడే మరువచ్చే రావణ ఎరుగావాలా విముని రావణ ఎన్నెస్తే కదా ఎరుగావాలా విముని రావణ నీకు ఇప్పుడే మరువచ్చే రావణ ఎరుగా
రామచంద్రుడు జన్మించి ఉన్నాడు. హే సీత, నీవు నా మాటలు వినకున్నాను, నాలో శ్రమలు తెలియదు కదా. రే రాక్షసులారా, ఈ సీతని చాలా బాధలు పెట్టండి కదా.